ఎస్, హైదరాబాద్లో న్యూ ఇయర్ హంగామా మొదలైపోయింది. ఇప్పటికే సెలబ్రేషన్స్ అయితే నగర వ్యాప్తంగా మొదలైపోయాయి. అయితే ఈ నేపథ్యంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దంటూ కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా నగర పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విస్తృతంగా రోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు దానికి సంబంధించిన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఇటు న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో ఇప్పటికన్నా అంటే ఇంతకుముందు ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ కూడా కట్టుదిట్టం చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ని. ఎలా కొనసాగుతుంది ఏంటి సార్? న్యూ ఇయర్ సందర్భంగా మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎవ్రీడే ఈవినింగ్ 9 to 1 వరకు ఎవ్రీడే చెక్ చేస్తున్నాము. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వేరియస్ డిఫరెంట్ పాయింట్ అండ్ డిఫరెంట్ లొకేషన్లలో చెక్ చేస్తున్నాము. ఇంతకుముందు కంటే కూడా ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ దొరుకుతూ ఉన్నాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ దొరికిన వాళ్ళని ప్రొసీజర్ ప్రకారము కౌన్సిలింగ్ అటెండ్ చేయించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టులో మేజిస్ట్రేట్ గారి డిసిషన్ పవర్ బేస్ చేసుకొని వారికి తగిన ఫైన్, తగిన పనిష్మెంట్ వేయడం జరుగుతుంది. ఇప్పటికే అటు నగర సిపి సజ్జనార్ గారు అటు ప్రజలకి ఆదేశాలు జారీ చేశారు. దొరికితే 10,000 జరిమానా, అదేవిధంగా 6 నెలల జైలు శిక్ష ఉంటాయని ఇప్పటికే ప్రజలను హెచ్చరించారు. మీరు అంటే అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? మా సుపీరియర్ ఆఫీసర్స్ అదే తమరు అన్నట్టు మా సిపి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ మేము క్లియర్గా ఫాలో అవుతున్నాము. ఎవ్రీడే డీడీ చెక్ చేస్తున్నాం. సో పనిష్మెంట్, ఫైన్, కన్విక్షన్స్ అవన్నీ కూడా కోర్టు మేజిస్ట్రేట్ గారి డిస్క్రిప్షన్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో పబ్లిక్ మా పోలీస్ తరపు నుంచి ఒకటే కన్సర్న్ విజ్ఞప్తి, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వెహికల్స్ నడపకండి. సో మీ విలువైన జీవితాలను కాపాడుకోండి, అదేవిధంగా ఎదుటివారి జీవితాలను కాపాడండి, విలువైన సొసైటీని నిర్మించండి. థ్యాంక్ యూ. అంటే సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు అంటూ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కాకపోతే న్యూ ఇయర్ దగ్గరకు వచ్చింది, సెలబ్రేషన్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రదేశాల్లో కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఇలా పార్టీలకు వెళ్ళిన వాళ్ళు, లేకపోతే పబ్స్కి వెళ్ళిన వాళ్ళు తాగితే ఏం చేయాలంటారు? ఇన్ కేసు మీరు పార్టీ అటెండ్ అయ్యి డ్రంక్ చేయాలి, తాగాలి, ఈవెంట్ చేసుకోవాలి, సెలబ్రేట్ చేయాలి, దట్స్ ఫైన్, సెలబ్రేట్ చేసుకోండి. మీకు ఒక డ్రైవర్ని పెట్టుకోండి, డ్రంక్ చేయని డ్రైవర్ని పెట్టుకోండి. అదర్వైజ్ మనకి ఆన్లైన్ యాప్స్ కూడా ఉన్నాయి, ఈ డ్రైవర్ కూడా దొరుకుతారు, మీరు డ్రైవర్ని బుక్ చేసుకోండి. లేదు ఈజీ వే క్యాబ్స్ బుక్ చేసుకొని మీరు ట్రావెల్ చేసుకోండి, దట్స్ ఫైన్. సార్, గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో మైనర్లు ఎక్కువ మంది దొరుకుతున్నారు. ఒకవేళ మైనర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే ఎలాంటి చర్యలు ఉంటాయి? వారి తల్లిదండ్రులకు ఏం హెచ్చరిస్తారు? సో మైనర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు యాక్చువల్గా మైనర్ డ్రైవ్ చేయడమే తప్పు. సో ఇనిషియల్గా మైనర్ డ్రైవింగ్ కేసు దాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్తో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. అగైన్ రిపీట్ చేయకుండా కౌన్సిలింగ్ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా మేజిస్ట్రేట్ గారి పోవాలి. సార్, ఇప్పటికే ప్రజల్లో ఒక అపోహ ఉంది, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఎక్కువగా వీకెండ్స్, అంటే ఫ్రైడే, సాటర్డే, సండేలు మాత్రమే నిర్వహిస్తామంటూ ఒక అపోహ ఉంది. కాకపోతే ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ డ్రైవ్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రజలకి ఈ నేపథ్యంలో ఏమని హెచ్చరిస్తారు? అంటే ఇటు వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ కూడా ఉంటాయంటూ. నో, దట్స్ పబ్లిక్ అపోహ మాత్రమే. అది మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేము వీక్ డేస్లో చేస్తున్నాము, వీకెండ్స్లో చేస్తున్నాము. దట్టు నైట్లో కాకుండా డే డ్రైవ్ కూడా చేస్తున్నాము. స్పెషల్ డ్రైవ్స్ లైక్ ఆటోస్, స్కూల్ వ్యాన్స్, స్కూల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, డే టైంలో కూడా అన్ని వెహికల్స్ని డ్రైవ్ చేస్తున్నాం. సో ఈ టైం ఆ టైం ఏం లేదు, ఎనీ టైం డ్రైవ్ చేస్తాం. ఈవెన్ దో లైక్ వైజ్ కొన్ని సిగ్నల్ పడ్డ ఆ యొక్క 1 minute 1.5 minute కూడా మేము ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం. అట్లా కూడా చాలామంది డ్రంక్ డ్రైవ్లు దొరుకుతూ ఉన్నారు. సో పర్టికులర్ టైం అంటూ ఏం లేదు, డ్రంక్ చేసి డ్రైవ్ చేయకండి, దట్స్ ఫన్. ప్రతి ఇయర్ న్యూ ఇయర్కి డ్రంక్ అండ్ డ్రైవ్లు స్పెషల్ డ్రైవ్స్ పెడుతూ ఉంటారు. ఈసారి ఇంకా కట్టుదిట్టం చేశారు. మరి ఈసారి ఏమన్నా అంటే ఈ డ్రైవ్లో భాగంగా ఈ 4 రోజులు ఏమైనా కంట్రోల్కి వచ్చాయా సార్? అంటే మున్పటి కంటే ఇప్పుడు తక్కువగా దొరకడం అలా ఏమైనా జరుగుతున్నాయా? అలా పర్టికులర్గా ఏం లేదు, ఎవ్రీడే కేసెస్ అయితే దొరుకుతున్నాయి. న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా, న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఎవ్రీడే చేస్తున్నాము. సో కేసెస్ కూడా ఎవ్రీడే బాగానే దొరుకుతున్నాయి. వాళ్ళని అందరినీ కూడా కౌన్సిలింగ్ అటెండ్ చేసి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే చివరిగా 2 wheelers 4 wheelers అంటే ఓకే, ముఖ్యంగా ఈసారి 3 wheelers ఆటో వాళ్ళ పైన కూడా ఎక్కువ, అంటే ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టైప్, దానిపైన కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దానిపైన ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఆఫీసర్స్ కన్సర్న్ ఒకటే. సో ఆటో ట్రాన్స్పోర్ట్ అనేది, సో ఆటోలో ఇప్పుడు బైక్ నడిపిస్తున్నాడు, అతను ఒకటే బైక్ మీద ఉండొచ్చు. ఆటో డ్రైవర్ ఆటోలో 3-4 ఉండొచ్చు, పైలట్ డ్రైవింగ్ ఉండొచ్చు, అదే ఆటోలో స్కూల్ పిల్లలు ట్రాన్స్పోర్ట్ అవుతుండవచ్చు. సో కాబట్టి ఎదుటివారి ఇంతమందిని లైఫ్ రిస్క్లో పెట్టలేం. సో అందుకే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఈవెన్ దో లాస్ట్ వీక్ మేము ట్రావెల్స్ బస్సెస్ పైన కూడా చేసాం. చాలామంది ట్రావెల్స్ డ్రైవర్స్ కూడా డ్రంక్ డ్రైవ్ చేశారు. ఒక ట్రావెల్ డ్రైవర్ మీద డిపెండ్ అయ్యి 40 మంది జీవితాలు ఉంటాయి అక్కడ బస్ నిండా. సో అతని మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని పని చేస్తున్నాము. లాస్ట్ టైం మా దగ్గర
ట్రావెల్స్లో దొరికిన ఒక డ్రైవర్ కూడా ఆల్మోస్ట్ 10-12 డేస్ జైలు వేశారు. సో అట్లా అన్ని స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ చెక్ చేసుకుంటాం. సార్ చిట్ట చివర ఒక్కసారి మళ్ళీ చెప్పండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన ప్రతి ఒక్కరికి ఇనీషియల్గా మేము కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. మాకు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తి, అతనితో పాటు ఇంకొక పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. బేసిక్గా ఆల్కలైజ్ బీఏసీ రీడింగ్ బేస్ చేసుకొని, ఆ రీడింగ్ బేస్ చేసుకొని మేజిస్ట్రేట్ గారి డిస్కషన్ పవర్ ఫస్ట్ టైం కాబట్టి ఫైన్ వేయొచ్చు, లేదా రీడింగ్ ఎక్కువ ఉంటే జైలుకి పంపించవచ్చు. అది బేసిక్గా మేజిస్ట్రేట్ గారి పవర్. ఇది ప్రొసీజర్ డీడీలో హైదరాబాద్. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారుగా, అది న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది, సెలబ్రేట్ చేసుకోండి. రాకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో మాత్రం దొరకండి అంటూ చెప్తున్నారు. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు అయితే ఇంకా కట్టుదిట్టం చేశారు. దొరికితే 10,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. ఇంకా ఎక్కువగా రీడింగ్ ఉన్నట్లు తెలిస్తే లైసెన్స్ కూడా రద్దు చేసే ప్రమాదం ఉందంటూ కూడా అటు నగర పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీతో అక్రమిక్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.